హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ క్రియేటివ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీలో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్ బూస్ట్ అప్ మీ లాట్ అనమాట టు క్రియేట్ మోర్ కంటెంట్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ షూట్ చేయాలనిపించింది. వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను లాస్ట్ ఫ్రైడే, అంటే 8th ఆగస్ట్. కొంతమంది ఫస్ట్ వీక్ చేసుకున్నారు, ఇంకొంతమంది సెకండ్ వీక్లో కూడా చేసేసుకున్నారు. ఎవరికి కుదిరినట్టు అలా చేసుకుంటారు కదా. మేమైతే ఏ రోజైతే వరలక్ష్మి వ్రతం వచ్చిందో అదే రోజే చేసుకున్నాం అనమాట. ఈసారి 5 వారాలు వచ్చాయి కదా శ్రావణ మాసంలో. సో మంచిగా ఎవరికి ఏ వీక్లో కుదిరితే ఆ వీక్లో చేసుకోవచ్చు. మీ అందరు కూడా మీ ఇంటి వరలక్ష్మి అమ్మవారి పూజ బాగా చేసుకుంటారనుకుంటున్నాను. సో లాస్ట్ ఫ్రైడే మా ఇంటి అమ్మవారిని ఎలా అలంకరించాము అనేది మీతో షేర్ చేసుకున్నాను. వ్లాగ్ ఎండ్ దాకా చూసి సపోర్ట్ చేసేయండి. సో ఇదైతే థర్స్డే నైట్ అనమాట. ముందు రోజే అమ్మవారికి సంబంధించిన డెకరేషన్ థింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా రెడీ చేసుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా మంచిగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి నైటే చేసుకుంటున్నాం. ఇలా ప్రతిసారి మేము ఇలానే చేస్తామన్నమాట, ఎవ్రీ ఇయర్ కూడా. అండ్ ఇక్కడ మమ్మీ అయితే అమ్మవారికి కట్టడానికి శారీ ఫోల్డ్ చేసేస్తుంది. ఈసారి కరెక్ట్గా ఫెస్టివల్ టైంకి మమ్మీ ఇండియా నుండి వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది నాకు, చాలా హెల్ప్ఫుల్గా ఉండింది నాకు మమ్మీ రావడం వల్ల. అండ్ ఇక్కడ ఈ టేబుల్ మీద ప్లేస్ చేయాలనుకుంటున్నాము అమ్మవారిని. యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న దేవుడి టేబుల్ మీద పెడదాం అనుకున్నాం ఫస్ట్లో, బట్ అక్కడ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందేమో అనిపించి ఇంకా ఈ టేబుల్ మీద ప్లేస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ డ్రాప్ రెడీ చేసుకుంటున్నాము అమ్మవారిని పెట్టుకోవడానికి. ఈ కర్టన్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ బట్ ఫ్యాబ్రిక్ అండ్ దాని మీద ప్రింట్ రెండు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఎలా సెట్ చేస్తే బాగుంటుందని చెప్పి చూస్తున్నాము నేను మా హస్బెండ్. ఇక్కడ మధ్యలో మా ప్రేక్ష కూడా వస్తుంది, తను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పి. ఈ టేబుల్ మీదకి ఎక్కి కటన్ సెట్ చేయడానికి ఎంత భయం వేస్తుందో నాకు అసలు, ఎక్కడ బ్రేక్ అయిద్దో టేబుల్ అని చెప్పి. మా హస్బెండ్ ఏమో ఏం కాదు ఫస్ట్ నువ్వు ఎక్కేసే అంటున్నారు. నాకేమో చాలా భయము ఇలా దేని మీదకైనా ఎక్కాలంటే. ఇంకా ఫైనల్గా సెట్ చేసేసాము కటన్ అందరం కలిసి. అనుకున్నంత ఈజీ ఏం కాదు ఇది ఫిక్స్ చేయడము. ఒక సైడ్ స్టిక్ చేసి ఇంకో సైడ్ సెట్ చేద్దాం అనే లోపే ఇంకా మధ్యలో మా ప్రేక్ష గోల్ ఒకటి, తను కూడా హెల్ప్ చేయాలని చెప్పి తనని పడుకోబెట్టి మా పనులు చేసుకుందాం అనుకున్నాము. బట్ అస్సలు పడుకోవట్లేదు. ఆ రోజు డే టైంలో బాగా పడుకుందనమాట. సో నైట్ మొత్తం మేము పడుకునేదాకా కూడా పడుకోలేదు అసలు. తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇలా పూజకి సంబంధించిన డెకరేషన్స్ చేయడం అంటే. నెక్స్ట్ అయితే ఈ టేబుల్ని మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను వెట్ వైప్స్తో. ఈ టేబుల్ చాలా రేర్గా యూజ్ చేస్తామన్నమాట మేము. సో బాగా డస్ట్ పట్టేసి ఉంది కింద అంతా కూడా. పైకి చూడడానికి పెద్దగా ఏం కనిపించదు కానీ డస్ట్, దానికి కింద చాలానే మట్టి పట్టింది. క్లీనింగ్ అయ్యాక ఇంకా టేబుల్ మీద ఇలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసేసుకున్నాను. ఇది వైట్ టేబుల్ కాబట్టి ముగ్గు పెద్దగా ఏం కనిపించట్లేదు దీని మీద అయితే. తర్వాత దాని మీద ఈ క్లాత్ వేసుకుంటున్నాను. కొంతమంది డైరెక్ట్గా పీట పెట్టేసుకొని కలశం పెట్టేసుకుంటారు ఇంకా. బట్ మాకు ఇక్కడ పీట దొరకలేదన్నమాట. ఇండియా నుండి తెప్పించుకుందాం అనుకున్నాను బట్ సంహవ్ మర్చిపోయాను లాస్ట్ మినిట్లో. సో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. ఇలా క్లాత్ ఇలా లైట్ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది, అందుకనే ఇది చూస్ చేసుకున్నాము బాటమ్కి. చాలా బాగా సెట్ అయింది ఇది. నెక్స్ట్ ఇంకా కలశం కింద బియ్యం వేసుకోవడానికి ప్లేట్, ఇంకా కలశం పెట్టుకోవడానికి చెంబులు వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా పూజ కోసం వాష్ చేయాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే కలశము, అమ్మవారికి అలంకరణ అవన్నీ అయ్యాక అవి వాష్ చేసుకోవాలనుకున్నాను అనమాట. ఇంకా వాష్ చేసినవన్నీ ఒక క్లాత్ తీసుకొని తడి మొత్తం తుడిచేసుకొని ఒక బౌల్లో బియ్యం తీసేసుకున్నాను. ఇంకా మంచిగా టేబుల్ మధ్యలో ప్లేట్ పెట్టేసుకొని బియ్యం పోసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను బియ్యాన్ని. తర్వాత ఇందులోకే కొంచెం పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టేసుకున్నాను. ఇంకా ఒక చిన్న చెంబులో వాటర్ నిండుగా తీసుకొని ప్లేస్ చేసేసాను ఆ ప్లేట్ మీద. తర్వాత కలశం చెంబు కూడా పెట్టేసుకున్నాను అనమాట. అందులో కూడా పసుపు కుంకుమ అలాగే ఒక కాయిన్ వేసేసుకున్నాను. ఇలా అరేంజ్ చేసుకున్నాక మాకు హైట్ చాలా తక్కువగా అయిందనిపించింది. ప్రీ ప్లాన్డ్గా ఏం చేయలేదు మేము. సో ఇలాంటివి కామనే అనిపించింది నాకైతే, ముందుగా ఏం ప్లాన్ చేయలేదు కాబట్టి. అందుకనే ఇంకా మళ్ళీ కలశం చెంబు అన్నీ తీసేసి ఫస్ట్ అయితే బాటంలో ఒక చిన్న స్టాండ్ ప్లేస్ చేసుకున్నాము. ఇంకా దాని మీద బియ్యం ప్లేట్, చెంబులు అన్నీ అరేంజ్ చేసేసుకున్నాము మళ్ళీ. ఇప్పుడు హైట్ కరెక్ట్గా సరిపోయింది అనిపించింది మాకు. ఇది ఒక లెసన్ లాగా అయింది మాకైతే ఈసారి. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ ఏం జరగకుండా సెట్ చేసేసుకోవాలి. ఇంకా కలశం చెంబుకి ఒక స్టిక్ టై చేసేసుకున్నాము. అమ్మవారికి శారీ కట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి.
ఇంకా ఆ చెంబు కూడా పెట్టేసేసుకున్నాము. మేము ఇక్కడ కింద స్టాండ్ లాగా యూజ్ చేసింది అది కేక్ స్టాండ్ అనమాట. సో అది స్లోగా రొటేట్ అవుతూ ఉండింది. దాంతో మళ్ళీ కలశం చెంబులు ఎక్కడ మూవ్ అవుతాయో అని భయం వేస్తూ ఉండింది నాకు. అందుకని చెప్పి మా హస్బెండ్ దాని చుట్టూ గట్టిగా ప్లాస్టర్తో వైండప్ చేసేసాడు, సో దట్ ఇంకా మూవ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. ఇంకా కలశం మీద పెట్టడానికి టెంకాయ తీసుకున్నాను, పసుపు రాస్తున్నాను అనమాట. ఇక్కడ అమ్మవారి ఫేస్కి సెట్ అయ్యేలా ఉండాలి అని చెప్పేసి ముందుగానే చిన్న సైజు ఉన్నదే తీసుకున్నాను కోకోనట్. బట్ నాకైతే అమ్మవారి ఫేస్ ప్లేస్ చేశాక ఇంకొంచెం చిన్నదే తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. బట్ అప్పటికి ఏం చేయలేము, ఇంకా అప్పటికే లేట్ నైట్ అయిపోయింది, షాప్స్ ఆల్రెడీ క్లోజ్లో ఉన్నాయి. ఇంకా ఈసారి దీంతో అడ్జస్ట్ అయిపోయాం అలా. ఇంకా కొబ్బరికాయకి మంచిగా బొట్టు పెట్టేసుకొని కలశం చెంబు మీద పెట్టేసుకున్నాను కరెక్ట్ పొజిషన్ చూసుకొని. ఆ తర్వాత ఇంకా అమ్మవారికి శారీ కట్టడం స్టార్ట్ చేశాము. ఇది ఇంకా డీటెయిల్గా షూట్ చేయలేదు నేను, ప్రేక్షాన్ని పడుకోబెట్టడానికి ట్రై చేస్తూ ఇంకా వేరేవి క్లీన్ చేస్తూ బిజీ అయిపోయింది బాగా. అందుకని చెప్పి డ్రేపింగ్ అంతా చూపించలేకపోయాను. మధ్యలో కొన్ని క్లిప్స్ తీసాను అక్కడక్కడ, సో అవి అటాచ్ చేస్తున్నాను ఇక్కడ. నార్మల్గా అమ్మవారి శారీ డ్రేపింగ్ చేయడం ఒక పని అయితే, ఇంకా ఈసారి ఇంకొంచెం అందంగా అలంకరించడానికి అనేసి అమ్మవారికి చేతులు కాళ్ళు తెప్పించాను నేను ఇండియా నుండి. వాటిని ప్లేస్ చేయడానికి చాలా టైం పట్టేసింది. ఇంకా పెట్టేశాక మళ్ళీ ప్లీట్ ఫోల్డింగ్స్ పోవడము, మరి వాటిని సెట్ చేయడము, అది కొంచెం అంతా డిఫికల్ట్ ఫేస్ లాగా అనిపించేసింది. ఆ తర్వాత అమ్మవారి ముఖం పెట్టేశాను, ఇంకా జ్యువెల్లరీ వేసి అలంకరించేస్తున్నాను అమ్మవారిని ఇక్కడ. నాకైతే చాలా ఇష్టము ఇలా రెడీ చేయడం అమ్మవారిని. స్టార్టింగ్ నుండి అమ్మవారికి సంబంధించిన ఒక్కొక్క వర్క్ చేస్తుంటే ఆ ఫీలింగ్ భలే అనిపిస్తూ ఉంటుంది. అసలు నా మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. అమ్మవారి అలంకరణ మోస్ట్లీ అయిపోయింది ఇక్కడ. ఇంకా ఫ్లవర్స్ అవన్నీ కూడా మార్నింగ్ డెకరేట్ చేసేస్తాము. ఇంకా బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్ కొంచెం సింపుల్గా అనిపించింది నాకు, సో ఏదైనా యాడ్ చేయాలి అనిపించింది. మా ఇంటి కింద ఒక చిన్న ప్లాంట్ ఉంటుంది, కొంచెం షోకేస్ ప్లాంట్లా ఉంటుంది అనమాట. అది ఆ లీవ్స్ తీసుకొద్దామని చెప్పి మా హస్బెండ్ని కిందకి తీసుకెళ్ళాను ఆ టైంలో. అప్పటికే అరౌండ్ ఆల్మోస్ట్ 1:45 అవుతుంది మిడ్ నైట్. తను ఫుల్ స్లీపీ ఉన్నాడు. ఇదే లాస్ట్ వర్క్ అని చెప్పేసి తీసుకెళ్ళాను. ఈ ప్లాంట్కి పైన చాలా బాగున్నాయి లీవ్స్ గ్రీనీగా, బట్ అవి మాకు అందట్లేదు. ఇంకా కింద ఉన్నవి ఒక 2 లీవ్స్ అలా కట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. వాటిని వాష్ చేసేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేసాము, నైట్ అంతా బాగా డ్రై అవుతాయని చెప్పి. ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేసేసి ముగ్గు వేసుకుంటున్నాను బయట మొత్తం క్లీన్ చేసేసి. ఆ లోపు మా హస్బెండ్ కూడా వెళ్ళి మామిడాకులు తీసుకొచ్చేసాడు. మా ఇంటికి దగ్గరలో మ్యాంగో ట్రీ పార్క్ ఉంటుందన్నమాట, సో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసాడు. ఇంకా మా మమ్మీ కూడా కిచెన్లో ప్రసాదాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. ఈసారి ఎక్కువగా ఏం లేకుండా లిమిటెడ్ ఐటమ్స్ చేయాలి అనుకున్నాము. ఊరికే ఎక్కువ ఐటమ్స్ చేసి కిచెన్ నింపేసి ఇంకా వాటిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి 2-3 రోజులు తినే కన్నా ఇలా కొన్ని చేసుకొని ఏ రోజు ఆ రోజు ఫినిష్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. ఇలా కుక్ చేసే మధ్యలో గ్యాస్ అయిపోయింది సడన్గా. ఇంకా ఫాస్ట్గా గ్యాస్ ఆర్డర్ చేసేసాము. ఇలా కుకింగ్ మధ్యలో ఉంది కాబట్టి కొంచెం టెన్షన్గా ఉండింది నాకు. ఇక్కడ గ్యాస్ ఆర్డర్ చేయడము చాలా ఈజీనే. మనకు మోస్ట్లీ ఏ ఇంట్లో అయినా కూడా ఇక్కడ కిచెన్లో ఆల్రెడీ గ్యాస్ కంపెనీ వాళ్ళది స్కానర్ అండ్ కాంటాక్ట్ నెంబర్ 2 స్టిక్ చేసి ఉంచుతారనమాట. వాళ్ళకి కాల్ చేసి లొకేషన్ షేర్ చేస్తే వితిన్ 10 to 15 మినిట్స్లో వచ్చేస్తారు. ఇంకా ఆ లోపు నేను పూజకు కావాల్సిన దీపాలు ఇంకా ప్రసాదం పెట్టే బౌల్స్ అవన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అక్షింతలు కలుపుకుంటున్నాను ఇక్కడ. కొంచెం కుంకుమ కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకా ఇందులోకి మమ్మీ లైట్గా నెయ్యి వేసుకొని మిక్స్ చేయమన్నారనమాట బియ్యంని. రీజన్ నాకైతే తెలీదు ఎందుకు యాడ్ చేయమన్నారో, బట్ అలా మిక్స్ చేసేసాను గీ వేసేసుకొని. ఇంకా అమ్మవారి మెడలో కాసు కట్టడానికి అని చెప్పేసి పసుపు తాడు రెడీ చేసుకుంటున్నాను. 5 పొరలు వేయమన్నారనమాట, సో దట్ తర్వాత నేను కట్టించుకోవడానికి నా నెక్కి కూడా సరిపోయేలాగా. ఈ కాసు నేను ముందు రోజు వెళ్ళి తెచ్చుకున్నాను. ఇలా అమ్మవారికి కాసు కట్టి అది మళ్ళీ నేను కట్టించుకుంటే మంచిది అని చెప్పారనమాట. ఇంకా వత్తుమాల తీసుకున్నాను అమ్మవారి మెడలో వేయడానికి. అసలు ఆ వత్తుమాల అమ్మవారి మెడలో వేయంగానే ఎంత కలగా అనిపించిందో అసలు. మనం ఎన్ని నగలు దండలు వేసినా కూడా ఈ ఒక్క వత్తుమాల వేస్తే ఆ కళ వేరే విధంగా ఉంటుంది అమ్మవారికి. తర్వాత ఇంకా దీపం పెట్టేసుకుంటున్నాము. ఈ టైం గ్యాప్లోనే బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్ మీద డెకరేట్ చేసేసుకున్నాము. నైట్ తెచ్చిన షో లీవ్స్ ఇంకా కొన్ని ఫ్లవర్స్తో. ఇంకా అమ్మవారికి కూడా ఫ్లవర్స్ పెట్టేసి రెడీ చేసేసాము. అలాగే గణపతిని కూడా చేసేసుకున్నాను అనమాట పసుపుతో. మా ప్రేక్ష స్కూల్కి వెళ్ళింది ఆ రోజు, నేషనల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పి. అందుకే పనులన్నీ ప్రశాంతంగా చాలా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాము. తను ఉండింటే కూడా బాగుండేది, బట్ ఒక పని కాస్త 2 పనులు అయ్యేలా చేస్తుంది అనమాట, అన్నిట్లో వేలు పెడుతూ. ఆ సెలబ్రేషన్స్ జస్ట్ 2 hours ఉన్నాయన్నమాట స్కూల్లో.
చేసిందో ఆ రోజు. సో పూజ ఫినిష్ అవ్వకముందే వచ్చేసింది. ఇంకా ప్రసాదాలు అన్నీ అరేంజ్ చేసేసుకొని పూలు పళ్ళు అన్నీ ప్లేస్ చేసేసుకున్నాము టేబుల్ మీద. ఫైనల్గా ఇలా అలంకరించాము మా ఇంటి వరలక్ష్మి అమ్మవారిని. ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మమ్మీ పసుపు పూసి బొట్టు పెట్టేసింది నాకు. ఆ లోపు మా హస్బెండ్ పూజ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. మేము ప్రతి ఇయర్ నందూరి శ్రీనివాస్ గారి చెప్పిన వరలక్ష్మి పూజ విధానం పీడిఎఫ్ని ఫాలో అవుతూ ఉంటాము. సో ఆ పీడిఎఫ్ని మా హస్బెండ్ ప్రింట్ తీసుకొని వచ్చాడనమాట. ఆ పేపర్స్ని సెట్ చేస్తూ ఉన్నాడు, ఏది ఫస్ట్ చదవాలి అలా చూస్తూ ఉన్నాడు మొత్తము. నేనైతే ఒక్కసారి పూజలో కూర్చుంటే ఇంకా మరీ పూజ అయ్యేదాకా కూడా లేవకూడదు అని చెప్పేసి చిన్న మ్యాచ్ బాక్స్ దగ్గర నుండి అగరబత్తులు, కర్పూరం, ధూపాలు ఇలా అన్నీ తెచ్చిపెట్టుకున్నాను ఇక్కడే. పూజలో ఉన్నప్పుడు ఎలాంటి అడ్డంకాలు లేకుండా ప్రశాంతంగా అమ్మవారి వ్రతం చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా నేను కూడా పూజ దగ్గర కూర్చొని స్టార్ట్ చేశాము. మాకు తెలిసిన పద్ధతిలో ఆ పీడిఎఫ్ని ఫాలో అవుతూ పూజ చేసుకుంటాం మేము. ముందుగా అయితే గణపతి పూజతో పూజ మొదలు పెట్టాము. ఎటువంటి పూజలో అయినా సరే మనకి గణపతి పూజ మొదటిది కాబట్టి ఇంకా మంచిగా పూజ చేసుకున్నాము. ఇంకా అమ్మవారి కథ విన్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది కదా. ప్రతి ఇయర్ వ్రతం చేసుకున్నప్పుడు ఇలా నాకైతే కథ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తూ ఉంటుంది అమ్మవారిది. అంత అందంగా ఉంటుంది ఈమె కథ. ఇంకా పూజ ఫినిష్ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేశాము. ఆ తర్వాత అందరం తీర్థం తీసుకొని ప్రసాదం తిన్నాము. ఇంకా ఇది ఈవినింగ్ టైంలో అరౌండ్ 5:40 అవుతుంది టైం అప్పుడు. సో తాంబూలానికి పిలిచారు వేరే వాళ్ళు, వెళ్ళి రావాలని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మవారికి దిష్టి తీద్దామని చెప్పి పసుపు కుంకుమ వాటర్లో వేసి మిక్స్ చేస్తున్నారు మమ్మీ ఇంకా ప్రేక్ష. యాక్చువల్గా అయితే ఇంకా ఇందులోకి సున్నం కూడా యాడ్ చేస్తారు, బట్ ఇక్కడ మాకు దొరకలేదన్నమాట. సో ఉన్న వాటితో ఇలా తీస్తున్నాము. ప్రేక్ష ఇలాంటి వాటిలో అయితే ముందు ఉంటుంది అసలు ఇలాంటి పనులు చేయడంలో. ఇంకా అలాగే అమ్మవారిని ఒక్కసారి కదిపి పెట్టేద్దామని చెప్పి అలా ముగ్గురం పట్టుకొని కదిలించేసాము. ఈవినింగ్ 6 or 6:30 లోపు చేసేసాలంట ఈ ప్రాసెస్ అంతా కూడా. సో ఆ తర్వాత ఇంకా వాయనాలు తీసుకొని వచ్చేసాము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి. షూట్ చేయడానికి కుదరలేదు నాకు అక్కడ. ఇంకా ఇంటికి ఫాస్ట్గా వచ్చేసాను. ఆల్రెడీ నేను మా ఇంటికి వాయనంకి పిలిచిన వాళ్ళు నాకన్నా ముందే వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకు కూడా వాయనాలు ఇచ్చేసి డిన్నర్ చేసేసాము అందరం కలిసి కూర్చొని. ఇలా అందరూ ఇంటికి రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళే తక్కువ, ఇంకా పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారనమాట. సో చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా పిల్లలందరూ మంచిగా ఆడుకున్నారు. బయట కారిడార్లో ఫుల్ గోల చేస్తూ ఆడారు బాగా. ఇక్కడ అందరం ఇలా కలిసేదే చాలా రేర్గా. ఇంకా ఇలా కలిసినప్పుడు వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అందరికీ ఫుడ్ చాలా బాగా నచ్చింది ఆ రోజు. అఫ్కోర్స్ ఆ క్రెడిట్ అంతా మమ్మీకే అనమాట. తనే మొత్తం మార్నింగ్ లేచి కష్టపడి చేసింది కాబట్టి. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము లాస్ట్లో. ఆ తర్వాత ఇంకా అందరు వెళ్ళిపోయారు. అప్పటికే 11+ అయిపోయింది నైట్. అందరం బాగా టయర్డ్ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ నా కోసం బటర్ మిల్క్ చేసి ఇచ్చారు, తాగేసి పడుకున్నాం. ఇంకా దీపం మార్నింగ్ దాకా కూడా కొండెక్కనివ్వకుండా నైట్ నేను కానీ మమ్మీ కానీ ఎవరికి మెలకు వస్తే వాళ్ళు వచ్చి దీపంలో ఆయిల్ వేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే స్నానం చేసేసి అమ్మవారికి ఉద్వాసన చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. దీన్ని ప్రాసెస్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు నాకు. నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను ఇలా. ఎవరో ఒకరిది ఫాలో అయితే సరిపోతుంది. ఉద్వాసన మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రంని చెప్పుకుంటూ నార్మల్గా పూజ చేసినట్టే మళ్ళీ దీపాలు వెలిగించుకొని ధూపం అన్నీ వేసేసుకుని కొబ్బరికాయ కొట్టుకుంటే సరిపోతుంది. ఈ ఉద్వాసన మంత్రము ఇన్ కేస్ మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ మై కామెంట్ సెక్షన్. ఆ తర్వాత ఇంకా అమ్మవారికి అలంకరించినవన్నీ కూడాను మెల్లగా అన్నీ రిమూవ్ చేస్తున్నాను. శారీ డ్రేప్ చేసే ప్రాసెస్లో మనకు తెలియకుండానే ఎన్నో పిన్స్ పెట్టేసి ఉంచుంటాము. సో జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ కలశం చెంబులో ఉన్న వాటర్ని మనకు దగ్గరలో ఉన్న ప్లాంట్స్లో వేసుకుంటే అయిపోతుంది. ఇంకా మంచిగా అన్నీ వాష్ చేసేసుకొని ఎత్తి పెట్టేసుకోవడమే. అమ్మవారి ఫేస్ ఇంకా చేతులు కాళ్ళు అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసుకొని జిప్ లాక్ కవర్లో పెట్టేసుకొని ఒక చోట పెట్టుకుంటున్నాను. సో దట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. తర్వాత అమ్మవారికి కాసు కట్టాను కదా, ఈ ఉద్వాసన అంతా అయిపోయిన తర్వాత మా ఆయనతో కట్టించుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ పెట్టేసుకుని దండం పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత రోజు ఆ కాసుని పసుపు తాడు నుండి తీసి నా మంగళసూత్రంలో వేయించుకున్నాను మమ్మీతో. సో ఇలా అయితే ఈ ఇయర్ మా ఇంటి వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకున్నాను. వీడియో ఇందాక చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సో దట్ మన ఛానల్ వీడియోస్ వేరే వాళ్ళకి రీచ్ అయ్యి ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.